ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో రాజుకున్న రాజకీయం రగడ ఇప్పుడు గాంధీ భవన్ కు తాకింది. పదవుల పంచాయతీ కాస్త రోడ్డున పడడంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అసలు ఈ గొడవ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అధిష్టానం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతోంది? జిల్లా కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కొత్త మండల అధ్యక్షుల నియామకాలపై మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏళ్లుగా స్వేదం చిందిస్తున్న సీనియర్లను పక్కనపెట్టి నిన్నగాక మొన్న చేరిన వారికి పీఠాలు వేస్తున్నారని విమర్శిస్తోంది. ఈ పంచాయతీ కాస్త జిల్లా సరిహద్దులు దాటి హైదరాబాద్లోని గాంధీభవన్ గడప తొక్కింది. డీసీసీ అధ్యక్షురాలు సుగుణాపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు గాంధీభవన్లోకి అనుమతించకపోవడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గొర్రెల కాపరికి తోడేలు కాపలా ఉన్నట్లు ఉందని, స్థానిక నాయకత్వానికే బాధ్యతలు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలు సుగుణ వర్గం మాత్రం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తుంది. ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో మాటల తూర్పు రాబట్టడంతో రచ్చ రంభోలగా మారింది. పదవుల పంపకం, మండల కమిటీల నియామకాలు, కార్యకర్తల ఆవేదన ఇవన్నీ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాయి. గాంధీభవన్ దాకా వెళ్లిన ఈ మాటలు కేవలం ఆరోపణలు కాదని, ఆధిపత్య పోరుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరోపణలు గుప్పిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని ఒకరు అంటుంటే, ప్రజాస్వామ్యబద్ధంగానే అభిప్రాయాలు చెప్పామని మరొకరు వాదిస్తున్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి గాంధీభవన్కు తీసుకెళ్లారని సుగుణ ఆరోపించారు. అభివృద్ధి పనులు ఇప్పిస్తామని ఆశచూపి తనపై లేనిపోని ఆరోపణలు చేయించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది పార్టీని బలపరిచే చర్య కాదని, కొంతమంది నాయకులు ఆడుతున్న నాటకమని విమర్శించారు. నన్ను నాన్ లోకల్ అంటున్న వారు ముందుగా ఈ నేల చరిత్ర తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్లుగా కొమరం భీం గడ్డపై పుట్టి పెరిగిన నన్నే పరాయిదాన్ని అనడం సరికాదన్నారు. సిర్పూర్ యు మండలం పుల్లారా గ్రామంలో జన్మించి ఈ జిల్లా మట్టి వాసనతో పెరిగిన వ్యక్తిని అని స్పష్టం చేశారు. ఈ నేలపై నాకు ఉన్న హక్కును ప్రశ్నించే నైతిక అర్హత ఎవరికీ లేదని కొండ బద్దలు కొట్టారు. ఆదివాసీ బిడ్డను నాన్ లోకల్గా చిత్రీకరించడం జిల్లా ప్రజలను, ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 1995లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలిచి ఇప్పటివరకు జెండా మార్చలేదని గుర్తు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమయంలోనే పార్టీ గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. తన పనితీరు, నిబద్ధతను గుర్తించి అధిష్టానమే టీపీసీసీ ఉప అధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయాన్ని సొంత లాభం కోసం వీధుల్లో ప్రశ్నించడం అంటే పార్టీ అధినాయకత్వాన్నే సవాల్ చేయడమేనని ఆమె హెచ్చరించారు. అసమ్మతి వర్గం మాత్రం జిల్లా కాంగ్రెస్లో ఏకపక్ష నిర్ణయాలే అసలు సమస్యాన్ని తిప్పికొడుతుంది. కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నియామకాలలో సంప్రదింపులు జరపకపోవడం వల్లే తీవ్ర అసంతృప్తి రగులుతుందని స్పష్టం చేస్తుంది. ఏ ఎండకు ఏ గొడుగు పట్టే సంస్కృతి తమది కాదని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అధిష్టానం తలుపు తట్టామని వివరిస్తుంది. నాన్ లోకల్ అంశంపై తమ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం జిల్లా పార్టీ నిర్వహణ తీరుపైనే తాము గలమెత్తామని చెబుతున్నారు. పార్టీని బలహీనపరిచే ఉద్దేశం తమకు ఎన్నడూ లేదని, కాంగ్రెస్ నిలబడాలన్నదే తమ తపన అని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా నాయకత్వంలో మార్పులు, శ్రేణుల మధ్య సమన్వయం అత్యంత అవసరమని అభిప్రాయపడుతున్నారు. సీనియర్ల అనుభవాన్ని, కష్టపడే కార్యకర్తల శ్రమను గుర్తించినప్పుడే పార్టీకి గుర్తింపు దక్కుతుందని డిమాండ్ చేస్తున్నారు. మున్ముందు రాబోయే ఎన్నికల వేళ ఈ విభేదాలు పార్టీని దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదంలో న్యాయం జరుగుతుందనే ఆశతోనే గాంధీభవన్ మెట్లెక్కామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ముంగిట ఉన్న వేళ ఈ గొడవలు పార్టీకి పెద్ద సంకటంగా మారే అవకాశాలు ఉన్నాయి. స్థానిక నాయకత్వం వర్సెస్ కొత్త నాయకత్వం మధ్య జరుగుతున్న ఈ పోరు ఎటు దారితీస్తుందోనని రాజకీయ ఆసక్తి నెలకొంది. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా సంస్థాగత మార్పులు చేయాలా అనే సందేహం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అంతా పూర్తయ్యాక చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉండదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలు కొమరం భీం కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా లేక సర్దుమణుకుతాయా అన్నది చూడాలి. అధిష్టానం రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలుకుతుందో లేదో వేచి చూడాల్సిందే. అసమ్మతి నేలపై చర్యలు ఉంటాయా లేక అందరినీ కలుపుకుపోయే రాజీ సూత్రం అమలు చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. పదవుల కోసం సాగుతున్న ఈ పోరాటంలో సాధారణ కార్యకర్తలు నలిగిపోతున్నారని టాక్ నడుస్తోంది. రెండు వర్గాల వాదనల్లో ఎవరిది పైచెయ్యి అవుతుందోనని జిల్లా కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్న త్వరగతిన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత అధిష్టానంపై ఉంది. పార్టీలోని అంతర్గత సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలో పునాదులు కదిలే ప్రమాదముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆవు చేను మేస్తూ ఉంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా నాయకులే రోడ్డుకెక్కితే కార్యకర్తలు కూడా అదే బాట పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడడమే ప్రస్తుతానికి ఏకైక మార్గంగా కనిపిస్తుంది. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఇది ఆయుధంగా మారే అవకాశం ఉంది. సీనియర్ల గౌరవాన్ని కాపాడుతూనే కొత్తవారికి కూడా తగిన ప్రాధాన్యమిచ్చే సమతుల్యత సాధించాలి. నాయకుల వ్యక్తిగత స్వార్థం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయకూడదని శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి ఐక్యతా రాగం వినిపిస్తుందో లేదో వేచి చూడాలి. జిల్లా కాంగ్రెస్ ను ముక్కలు కాకుండా కాపాడుకోవలసిన గురుతర బాధ్యత అందరిపైనా ఉంది. వివాదాలకు స్వస్తి చెప్పి ప్రజల్లోకి వెళ్తేనే కాంగ్రెస్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజీ ఫార్ములా అమలైతేనే పార్టీ మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంటుంది. నాయకులు తమ పట్టుదలను వీడి పార్టీ హితం కోసం పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీకి మునుముందు ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.